బ్రో మనకు మే 29 రోజు మార్కెట్ హెవీగా డ్రాప్ అయింది. అసలు ఎందుకు? రిజల్ట్స్ వచ్చినాయా? కాదు. వార్ వచ్చిందా? కాదు. ఏదైనా బడ్జెట్ న్యూస్ వచ్చిందా? కాదు. బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ జరిగింది. అసలు ఎంఎస్సిఐ అంటే ఏంది? మార్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ అనమాట. ఎంఎస్సిఐని మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇది వరల్డ్ ఫేమస్ ఇండెక్స్ ప్రొవైడర్ అనమాట. ఇది ఇండియాలో టాప్ స్టాక్స్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తుంది. అంటే మన వరల్డ్లో ఉన్న టాప్ పోర్ట్ఫోలియో కంపెనీస్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, లేదంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ సింపుల్గా ఈ లిస్ట్ని మనకు ఫాలో అవుతుంది. ఎంఎస్సిఐ ప్రతి ఫ్యూ మంత్స్కి కొన్ని స్టాక్స్ని యాడ్ చేస్తుంది, కొన్ని స్టాక్స్ని రిమూవ్ చేస్తుంది, అంటే రీబ్యాలెన్స్ చేస్తుంది అనమాట. స్టాక్స్ యాడ్ చేసింది అనుకోండి ఎంఎస్సిఐ, ఖచ్చితంగా ఫారెన్ ఫండ్స్తో అమౌంట్ కొనాలి, లేదా స్టాక్స్ని రిమూవ్ చేసింది అనుకోండి సెల్ చేయాలి. దీనివల్ల లిక్విడిటీ కానీ వాలటిలిటీ కానీ చేంజ్ అవుతుంది. బేసిక్గా మనకు మే 29 రోజు ఇదే జరిగింది. దీనివల్ల మనకు రీబ్యాలెన్సింగ్ రోజు మార్కెట్లో హ్యూజ్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. రిమెంబర్, ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ అంటే కంపెనీలో పర్ఫార్మెన్స్ చేంజ్ అవ్వడం కాదు, జస్ట్ ఫండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో దాన్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఎంఎస్సిఐ అంటే మనకు మనీ ఫ్లో చేంజ్ అవుతుంది కానీ బిజినెస్ మాత్రం మోడల్ ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. నిజం చెప్పాలంటే చాలా మందికి తెలియకుండా మే 29 రోజు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ హోల్డ్ చేసి ఉండొచ్చు. మీలో ఎంతమంది కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ హోల్డ్ చేశారో కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో చెప్పాను, జాగ్రత్తగా పొజిషన్ హోల్డర్స్ బీ సేఫ్ అని చెప్పి.